వారసత్వంగా తమకు రావాల్సిన ఎకరం భూమికి పట్టా ఇవ్వకుండా ఎంఆర్ఓ అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తూ రైతులు ధర్నాకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి తహసీల్దార్ కార్యాలయం దగ్గర చోటు చేసుకుంది. శాంతినగర్ కు చెందిన దేశిరెడ్డి వెంకయ్యకి చెందిన ఎకరం భూమిని తన కొడుకుల పేరు మీద రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ దగ్గరకు వెళ్తే 40,000 లంచం అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, కాగితాలు సరిగ్గా లేవంటూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని, ఆర్డీఓకు ఫిర్యాదు చేసినందుకు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించుకోమని డిమాండ్ చేశారు. మీరు కలెక్టర్ కాడికి పోండి, ముఖ్యమంత్రి కాడికి పోండి, నేను చెప్పినట్టే చేస్తున్నాడు. కలెక్టర్ వచ్చి, ముఖ్యమంత్రి వచ్చి, ఆర్డీఓ వచ్చి, మా ఎంఆర్ఓ కరెక్ట్ మీరు బయటికి పోండి అంటే బయటికి పోతాం, లేకపోతే మేము బయటికి పోం. మా పని ఆయన ఎక్కడ ఉండండి మాకు, నేను ఆయన ఎంఆర్ఓ తోటి మాకు పని లేదు. మా ఎంఆర్ఓ నిన్న మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిండు. బయటికి వెళ్ళగొట్టినాక సంబంధిత పై ఆఫీసర్ కాడికి పోయినాం. ఆయన ఉన్న పద్ధతి ఇదేం చెప్పిండు. మరి ఆ పద్ధతి ప్రకారం మేము కూర్చున్నాం. మేము అన్ని కరెక్ట్గా అన్ని విధాలుగా రిజిస్ట్రేషన్ కావాల్సిన పేపర్స్ తీసుకుని వచ్చి కూర్చున్నాం. మీ ఆఫీస్లో ఈ 2-3 నెలల నుంచి స్లాట్ అయిన డేట్ ఏంది, స్లాట్ అయినాక ఎన్ని రోజులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, రైతులు ఎందుకు వెనక్కి తిరిగిపోతున్నారు, మళ్ళీ ఆ నోటరీలు అంట, నోటరీ స్లాట్ బుక్ చేసుకున్నారా, నోటరీ ఎంత చేస్తాడు, ఆర్ఐ రిపోర్ట్ అంటాడు. ఆర్ఐ రిపోర్ట్ ఇచ్చేది ఏంది, ఇక్కడ స్లాట్ బుక్ చేసుకుని ఒరిజినల్ బుక్ తీసుకొచ్చి మళ్ళీ ఆర్ఐ చేసుకుని పంచనామా చేయించుకొని రావాలా? ఎక్కడ ఉన్నదా ఈ రూలు? బుక్ చేసుకొని 2 పేద రైతులు, ఒక ఆయన వికలాంగుడు, వృద్ధుడు, ఆయన భార్య వృద్ధురాలు. సరే మేము వృద్ధాప్యంలో ఉన్నామని చెప్పి ఒక 10 గుంటలు అమ్ముకొని మిగతా 30 గుంటలు కొడుకులకి గిఫ్ట్ సెటిల్మెంట్ చేద్దామని స్లాట్ బుక్ చేసుకొని వచ్చారు. 3 రోజుల నుంచి ఎంఆర్ఓ గారు వాళ్ళని సతాయించుకుంటూ ఆర్ఐ రిపోర్ట్ అని, నోటరీలు అని, ఎందుకంటే ఏం తిప్పుతారంటే ఏదో నుండి సెటిల్మెంట్ చేసుకోండి, సాయంత్రం రాండి అని మాట్లాడుతుంటే మా వల్ల కాదని డబ్బులు ఇవ్వటం అంటే మీరు ఏది మీ దిక్కున్న కాడ చెప్పుకోకుండా అన్నారు. మేము ఆర్డీఓ గారి దగ్గర పోయి ఫిర్యాదు చేస్తే మా గ్రామ రైతుల సమస్య ఉందని వాళ్ళు తీసుకుని ఆర్డీఓ గారికి పోయి ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ స్వయంగా ఎంఆర్ఓతో మాట్లాడినా నిర్లక్ష్యంగా మాట్లాడి వాళ్ళని కలెక్టర్ కాడికి పొమ్మని చెప్పి అదే ఆర్డీఓ గారి ఫోను మాకు ఇచ్చి మీరు ఆర్డీఓ గారి దగ్గర కాదు కలెక్టర్ కాడికి పోండి, ముఖ్యమంత్రి కాడికి పోండి, నేను చెప్పింది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పింది నేను చేస్తా, మీ అంతకు తప్పితే మీరు ఎక్కడికి పోయినా ఏం చేయలేరని చెప్పి నిర్లక్ష్యం సమాధానం చెప్పి